గుంటూరు కారం హనుమాన్ మూవీ 16 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత, షేర్ ఎంత? హనుమాన్ మూవీ రాజమౌళి రికార్డులనే బ్రేక్ చేస్తుంది. 15వ రోజు అయితే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్కు ఎంత దగ్గర వచ్చింది గుంటూరు కారం అనేది మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. హనుమాన్ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక చరిత్ర సృష్టించింది. 15వ రోజు రిపబ్లిక్ డే రోజు అయితే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు 5,25,00,000 షేర్ రాబడితే 15వ రోజు 5,45,00,000 షేర్ రాబట్టింది. అంటే ఆల్ టైమ్ RRR రికార్డు కానీ బాహుబలి రికార్డు కానీ 15వ రోజు ఆల్ టైమ్ రికార్డు నెంబర్ సాధించి నెంబర్ 1గా నిలిచింది 15వ రోజు కలెక్షన్స్. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు షేర్, ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్స్ ఇవన్నీ ఒక చరిత్ర. కానీ నయా చరిత్ర సృష్టించింది హనుమాన్ మూవీ. 110 కోట్ల షేర్ లాభం తీసుకొచ్చింది జస్ట్ 15 రోజుల్లోనే. ఇప్పటి వరకు 16 రోజులకు వరల్డ్ వైడ్గా 140 కోట్ల షేర్ రాబడితే 29 కోట్లన్నర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 30 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన హనుమాన్ మూవీ 140 కోట్ల అంటే ఇప్పటికే 110 కోట్ల లాభాలు తీసుకొచ్చి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు లాభాలు తీసుకొచ్చిన మూవీగా చరిత్రలో నిలిచింది. ఈ మూవీ ఏకంగా రాజమౌళి రికార్డు అనే బ్రేక్ చేస్తుంది. ఈ రోజు కూడా సాలిడ్ నెంబర్ 17వ రోజు దుమ్ము దులిపే కలెక్షన్స్ రాబోతుంది. కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్ చూస్తే అర్థమవుతుంది. ఆఫ్లైన్లో మాత్రం ప్రతి థియేటర్ హౌస్ఫుల్ అవుతుంది. నిజంగా ప్రశాంత్ వర్మ చెప్పాడు, మా సినిమా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కాదు 4th 5th వీక్ దాకా రన్ అయ్యే సినిమా, అందుకే మొదటి వారం థియేటర్లు లేకున్నా కానీ రిలీజ్ చేస్తున్నామని ఆ కాన్ఫిడెన్స్ ఏందో కానీ పర్ఫెక్ట్గా ఆ విధంగా రన్ అవుతుంది. థర్డ్ వీక్లో కూడా ఆల్ టైమ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్స్ రాబట్టిందంటే ఈ సినిమా లాంగ్ రన్లో మాత్రం తిరుగులేని రికార్డు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు RRR మూవీ తర్వాత 100 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చిన మూవీ వన్ అండ్ ఓన్లీ హనుమాన్ మూవీ. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఇప్పటికే 110 కోట్ల లాభం అంటే ఈ రోజుతో మినిమం హనుమాన్ మూవీ మళ్ళీగా 6 నుంచి 7 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మూవీ 270 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. చరిత్రలో నిలిచిపోయే రికార్డు సృష్టించింది. క్లైమాక్స్లో శివుడు కానీ హనుమంతుడు కానీ ఏదైనా దైవత్వం ఉంటే ఆ సినిమా నెక్స్ట్ రేంజ్. బాహుబలి నిరూపించింది, ఇలాగా ఎన్నో సినిమాలు నిరూపించినాయి. మళ్ళీ ఇప్పుడు హనుమాన్ నిరూపించింది. తిరుగులేని విజయ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. లాభాల్లో నెంబర్ 1 లాభం హనుమాన్ మూవీ. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం బ్రేక్ ఈవెన్కి అయితే చాలా దగ్గరగా వచ్చింది. అలా ఈ రోజుతో మినిమం కోటి దాకా షేర్ వస్తే 7 కోట్ల దాకా లాస్ చూపెట్టే అవకాశం ఉంది ఈ సినిమా. 132 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా ఈ రోజు కూడా 122 కోట్ల షేర్ కంప్లీట్ చేసుకున్నది. 123 కోట్ల దాకా ఉంది. ఇంకా రేపు ఎల్లుండి ఈరోజు సండే ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో మ్యాక్సిమంగా బ్రేక్ ఈవెన్కు దగ్గరగా వచ్చింది. 7 కోట్ల నష్టం అనేది స్పష్టంగా కానొస్తుంది. గుంటూరు కారం సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది అనుకున్నారు, ఇండస్ట్రీ రికార్డులు కొడుతుంది అనుకున్నారు, కానీ ఇటు దిశగా పరుగులు తీసింది. అజ్ఞాతవాసి కంటే డిజాస్టర్ అన్నారు, మరో ఆచార్య అన్నారు, మరో బ్రహ్మోత్సవం అన్నారు. అన్నిటిని తట్టుకొని మహేష్ బాబు మ్యానియాతో 123 కోట్ల షేర్ అంటే ఇది బ్లాక్ బాస్టర్ అని చెప్పుకోవచ్చు. బ్రేక్ ఈవెన్కి ఎంత దగ్గర వెళ్తుందో. ఇప్పుడైతే 9 కోట్లు రాబట్టాలి. ఈ రోజు 100% కోటి షేర్ దాకా వస్తే ఫైనల్గా 6.5-7 కోట్ల దాకా లాస్ ఉండే అవకాశం ఉంది. ఆ సామిరంగా క్లీన్ బ్లాక్ బస్టర్ అయింది. లాభాలు తీసుకున్నారు, దాదాపు 6.5 కోట్ల పైన లాభాలు తీసుకున్నారు. ఈరోజు సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా ఉంది, మూవీ టీం చేస్తుంది. కాబట్టి వరల్డ్ వైడ్గా హనుమాన్ విజయ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఈ రోజుతో 150 కోట్ల షేర్ కూడా కంప్లీట్ చేసుకుంటే చరిత్రలో నిలిచిపోయే రికార్డు. 17వ రోజు మాత్రం 15వ రోజు ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్స్. ఈరోజు 17వ రోజు ఆల్ టైమ్ రికార్డ్ ఇండస్ట్రీ కలెక్షన్స్ కూడా నమోదు కాబోతున్నాయి. 4th వీక్లో కూడా మెంటల్ మాస్ కలెక్షన్ ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.